మధ్యతరగతి కుటుంబంలో నాన్న ఒకరోజు పని చేయకపోతే కూడా ఇంట్లో టెన్షన్ మొదలవుతుంది. అయితే ఊహించండి, అదే నాన్నకు ఒక ప్రమాదం జరిగితే. ఈరోజు కథ ఒక ప్రమాదం తరువాత ఒక కుటుంబం ఎదుర్కొన్న నిజం. రమేష్ ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తాడు. ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి రాత్రి 8 గంటలకు ఇంటికి వస్తాడు. అమ్మ సునీత ఇంటి పని చూసుకుంటుంది. కొడుకు కార్తిక్ ఇంటర్ చదువుతున్నాడు. జీవితం పెద్దగా లగ్జరీ కాదు, కానీ సంతోషంగా ఉంది. ఒకరోజు సాయంత్రం రమేష్ బైక్ మీద ఇంటికి వస్తున్నాడు. అనూహ్యంగా ఒక కారు వేగంగా వచ్చి బైక్ని ఢీకొట్టింది. రమేష్ రోడ్డుపై పడిపోయాడు. అతన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకుని. ఫోన్ కాల్ ఇంటికి వచ్చింది. మీరు వెంటనే హాస్పిటల్కి రండి. హాస్పిటల్లో డాక్టర్ చెప్పాడు, లెగ్కి బాగా ఫ్రాక్చర్ అయింది. కనీసం 3 నెలలు పనిచేయదు. అమ్మ కళ్ళల్లో నీళ్లు, కొడుకు నిశ్శబ్దం. 3 నెలలు పనిచేయలేకపోతే ఇంటి ఖర్చులు ఎలా? ఈఎంఐ, స్కూల్ ఫీజ్, కరెంట్ బిల్ అన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. అమ్మ తన దగ్గర ఉన్న చిన్న బంగారం గొలుసు అమ్మింది. కొడుకు ట్యూషన్కి వెళ్లకుండా పార్ట్ టైం పనిచేయటం మొదలుపెట్టాడు. రమేష్ హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఇవన్నీ చూస్తూ బాధపడ్డాడు. నా వల్లే నా కుటుంబం ఇంత కష్టపడుతుంది. ఒకరోజు రాత్రి కొడుకు నాన్న దగ్గర కూర్చొని అన్నాడు, నాన్న, మీరు టెన్షన్ పడొద్దు. మీరు మా కోసం ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు. ఇప్పుడు మేము మీకోసం కొంచెం కష్టపడతాం. ఆ మాట విన్నప్పుడు రమేష్ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. మధ్యతరగతి కుటుంబంలో ఒక వ్యక్తి కాదు, ప్రతి ఒక్కరూ ఒకరికొకరు బలం. జీవితంలో కష్టాలు రావచ్చు, కానీ కుటుంబం కలిసి ఉంటే ఏ సమస్య అయినా దాటిపోతుంది. ఈరోజు ఇంటికి వెళ్ళాక ఒక్కసారి మీ నాన్నని చూసి చెప్పండి, మీరు మా హీరో నాన్న.